మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, నూటికో కోటికో ఏడ దాగున్నాడో మానవత్వం ఉన్నవాడు అంటూ పతనమైపోతున్న మానవీయ విలువలపై పాట పాడిన అందశ్రీ బతికుంటే ఎంత సంతోషించేవాడో. నూటికో కోటికో కాదు, వందల మంది ఒక చిన్నారి కోసం పడిన ఆరాటం చూసి ఆయన ఎంత మురిసిపోయేవాడో. కర్నూలు జిల్లా వెల్దుర్తి గ్రామానికి చెందిన 11 నెలల బాలిక పునర్విక గురించి సోషల్ మీడియాలో చాలా కథనాలు వచ్చాయి. ఈ చిన్నారికి స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ అనే తీవ్రమైన జబ్బు వచ్చింది. ఆ జబ్బుకి అమెరికాలో మాత్రం దొరికే ఇంజెక్షన్ కావాలి. ఇంజెక్షన్ ధర 16 కోట్లు. 16 కోట్లంటే మన రాష్ట్రంలో ఒక హాస్పిటల్ కట్టొచ్చు. అంత డబ్బు సమకూర్చుకోవడం పునర్విక తండ్రి సురేష్ కుమార్ శక్తికి మించిన పని. అందుకే మానవత్వం ఉన్న దాతలు తన కూతుర్ని ఆదుకోవాలి అంటూ సోషల్ మీడియా వేదికగా అభ్యర్థించాడు. జిల్లా మంత్రి టీజీ భరత్ సహా ఎందరో స్పందించారు. మీడియాలో ఈ వార్తలు ప్రసారమయ్యాయి. దేశ విదేశాల నుండి వేలాది మంది స్పందించి 10 కోట్ల వరకు విరాళాలు పంపించారు. ఇంకా 6 కోట్లు కావాలి, అప్పుడే నేనున్నా అంటూ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఏ పార్టీ అని చూడకుండా అనారోగ్యంతో బాధపడే అందరికో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా, అలాగే సొంత నెట్వర్క్ ద్వారా సహాయం అందిస్తున్న లోకేష్ ఈ పాప వైద్యం బాధ్యత తనది అని ప్రకటించారు. మిగిలిన 6 కోట్లను ప్రభుత్వ ప్రైవేట్ నిధుల ద్వారా సమకూరుస్తాను అని ఆ పాప కుటుంబానికి భరోసా ఇచ్చారు. త్వరలో ఈ పాపకు అవసరమైన వైద్యం అందాలని, పాప ఆరోగ్యంగా ఎదిగి తల్లిదండ్రులకు రాష్ట్రానికి మంచి పేరు తేవాలని ఆశిద్దాం.